మనమైతే అనేక సందర్భాల్లో కుడికి ఎడమకే తొట్టిల్లి రకరకాల ఊరులలో చిక్కుకుపోయి రకరకాల బంధకాలలో ఏడవబడి మన సొంత జ్ఞానము ద్వారా మన సొంత ఆలోచన చెప్పున వెళ్ళి ఈ రోజు పడి చెడి ఉన్నాం. అలా ఉన్నవారు దేవుని దగ్గరికి వస్తూ ఉంటారు. వచ్చిన తర్వాత వాళ్ళు ఏమనుకుంటారంటే, నాకు అప్పు తీరడానికి వచ్చాము, నాకు వ్యాధి పోవడానికి వచ్చాము, లేదంటే మా పిల్లలు పెళ్ళిళ్ళు అవ్వడానికి వచ్చాము, మా వ్యాపారం బాగుండడానికి వచ్చామని అనుకుంటారు వాళ్ళు. అవన్నీ కూడా ప్రభువు ఎలాగా ఆయన చేతిలో ఆయన హత్తుకుంటే అవన్నీ జరుగుతాయి. అవన్నీ ముఖ్యం కాదు. కానీ నీ ఆత్మ రక్షించబడడానికి నువ్వు ఇక్కడికి వచ్చావు. నువ్వు ఎన్నటికీ ప్రకాశించడానికి, యుగయుగాలు ప్రభువుతో పాటు ఆ సింహాసనం మీద నీకు చోటు కావడానికి ఈ స్థలానికి వచ్చావనేది మనం వారికి ప్రకటించాలి. అంతే తప్ప మీకు పిల్లలు పుడతారు ఇక్కడికి రండి, మీకు వ్యాధి పోతుంది ఇక్కడికి రండి, మా పాస్టర్ గారికి హీలింగ్ పవర్ ఉంది రండి, ఇలా కాదు మనం సువార్త చెప్పేది. నరకము నుంచి వారిని ఒకరిని తప్పించడం, అగ్నిలో నుంచి లాగినట్లు కొందరిని లాగండి. నీలో పవర్ ఉంటే నువ్వేం సువార్త చెప్పినా అక్కడ వాళ్ళు లోబడతారు ఖచ్చితంగా.